రోజు పెట్టాడు, తలబాగా చుట్టాడు, ఊరందరూ తిరిగాడు, ఓట్లు తట్టుకున్నాడు. తెలుగు రాష్ట్ర ప్రజల మీద ఏం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయం సమానంగా. ఎక్కడైనా సరే రైతులకు గిట్టుబాటు ధరలు కలుగుతున్నాయా ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే మరి ఆనాడు అన్నగారు కానీ మరి మీరు ఆలోచించాలా? మరి ఆనాడు అన్నగారు ఉన్నప్పుడు 50 రూపాయలు కాస్ట్లో కరెక్ట్ ఇవ్వడం కానీ, మరి 2 రూపాయలు కేజీ పథకం కానీ, మరి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం కానీ మరి జరిగింది. మరి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు వారి పాలన వచ్చిన తర్వాత మరి ఐటీ రంగంగా మనం ఎంతో అభివృద్ధి చెందాం. మొన్న ముఖ్యంగా యువతకి నేను చెప్తున్నాను, ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంది. మనం ఆలోచించాలి. ఐటీ రంగంగా ముందుకు వెళ్తూ అదేవిధంగా నేను ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాను, ఎక్కడి నుంచి అభివృద్ధి కల్పన కల్పించాలో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ రైతులకు వ్యతిరేక విధానంగా ముందుకు సాగుతుందని అన్నారు. నేను ఇదే సభాముఖంగా నేను అడుగుతున్నాను నా రైతులను, ఎక్కడైనా సరే రైతులకు ఇచ్చే రాయితీలు కానీ, రైతులకి గిట్టుబాటు ధరలు కానీ ఏదైనా సరే తొమ్మిదో తొక్కేలా చంద్రబాబు నాయుడు కానీ ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. మరి కొంతమంది గమనిస్తారా, చెరువులు పూడికలు ఇచ్చారే, మరి బోధులు ఉన్నాయి, బోధులు పూడికలు ఇచ్చారే, మరి ఎక్కడికక్కడికి చెరువులు కానీ అన్ని రిమిట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారే, మరి రైతులను ఆదుకున్నారే. మరి ఒక్కసారి ఆలోచించండి. మరి ఆనాడు వాళ్ళు పడలేదు, అయినా సరే రైతులను ఆదుకోవాలని ఉద్దేశంగా మరి ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుక్కొచ్చి 12 గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులను ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆనాడు మనకి వాళ్ళు పడలేదు, పడకపోవడం వలన మరి ఆనాడు నీటి వనరులు మనకి ఇబ్బందిగా ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించాలి, ఆనాడు కూడా మన రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎక్కడికక్కడికి ధనాగారంలో కానీ ఎక్కడికక్కడికి డబ్బులు లేకుండా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఐటీ రంగంగా ముందు అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ ప్రతిఫలాలు కానివ్వండి, ఇవాళ కాలపూడికలు చేసుకోవడం కానివ్వండి, ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుభవించి ఇది మా గొప్పదని చెప్పి చెప్తున్నారే, ఎంత సిద్ధమైన దైవాల పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. చేసిందారు దీనికి రాజీ ప్రస్తావన పలికించారు. అనగా తర్వాత రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఏమైనా చేశారు. యువత కానివ్వండి అంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి మనం అందరూ గమనించాలి. ఇప్పటికే తప్పు చేశాం, ఈ దశ కాంగ్రెస్ తెచ్చి పెట్టుకున్నాం. మరి రైతులు ఉన్నారు, మరి ఆలోచించాలి ఒకసారి. ఎక్కడైనా వరికి గిట్టుబాటు తక్కువ ఉన్నాయా? ఇక్కడ మనకు వరి సరే, మినువులు కానీ అపాలు కానీ ఏటికైనా సరే గిట్టుబాటు తక్కువ ఉన్నాయా? ఏమన్నా మెట్ట పంటకు వెళ్తే పొగాకు కానీ, పత్తి కానీ, ఎండుమిరప కానీ, పచ్చిమిరప కానీ ఏటికైనా గిట్టుబాటు తక్కువ ఉన్నాయా? ఒకసారి వెళ్తున్నాం ఈ సభాముఖంగా. ఎక్కడ లేవు. రైతులలో కనీసంగా 4,000 మంది పైన రైతులను ఆత్మహత్యలు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పాలన సాగుతుంది ఈ దుష్ట కాంగ్రెస్ పాలన. మరొకసారి మీరందరూ మనందరూ ఆలోచించాలి. అదేవిధంగా సోదరులారా, ముఖ్యంగా మహిళా తల్లులు ఉన్నారు. ఆనాడు అన్నగారు పాలనలో కానీ అన్నగారు ఒకటే చెప్పారు, ఏనాడైతే ఆడపడుచు ఒంటరిగా అర్ధరాత్రి 1 గంట అయినా సరే ఇంటికి స్వేచ్ఛగా తిరిగి వెళ్తుందో ఆనాడే ఆ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందో అని మరి అన్నగారు చెప్పారు. అదేవిధంగా దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూడండి, అప్పుడు అసలు మానవంగా बचत नहीं सिखाता, आपस में बैर रखना। इंडिया है, हम वतन है, ये हिंदुस्तान हमारा है। मतवाले बहुत ध्यान काదు, మనందరం కూడా ముందుకు సాగాం. అసలు మతమన్నది కాదు, మనమంతా ఒకటే కులం. బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనారిటీస్ కానివ్వండి, అందరం మరొక అన్నదమ్ములుగా ముందుకు సాగాం. ఒకసారి ఆలోచించండి, ఎంత కిరాతకంగా చంపేలా పెట్టి ఆలోచన చేసి చంపే ఇవాటి వరకు నేటి వరకు ఒక్క అంతకుని కూడా పట్టుకోలేకపోయారంటే ఏమిటి ఇదంతా? ఇక సేవలు మతం చేసి ఎక్కడి నుంచినా సగం దోపిడి, సమాజం దోపిడి, అంతా నిలువుదలకు అయిపోయినాయి. మరొకసారి మనమందరూ గమనించాలి. ముఖ్యంగా సోదరులారా, ఇవాళ ఏమంటే మేము కిలో 2 రూపాయలు తిరిగి పథకం మేము తీసుకొచ్చాం అంటారు ఈ రాజశేఖర రెడ్డి. మనం ఎక్కామనుకుంటే ఎక్కడికక్కడికి మనం ఇలా ఇచ్చామనుకుంటే
తీసుకొచ్చి వాడేస్తారు. మళ్ళీ ప్రజలు నా అక్కచెల్లెలు తెలియజేస్తాను, నా అన్నదమ్ములు తెలియజేస్తాను, మళ్ళీ వచ్చే జరుగుతోంది. మా ఈ రాష్ట్రం నయవంచనకి కాబోతోంది. సంఘం సమాజానికి మనం జాగ్రత్త చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కనుక దోపిడీ గురయ్యామా ఇక నేను ఒకటే తెలియజేస్తాను. సంఘంలో సమాజంలో పసిబిడ్డలు ఉన్నారు, భావి రాష్ట్ర పౌరులు ఉన్నారు. వారికి బానిసత్వ ప్రజలే గతి కాబోతుందని మరొకసారి సమావేశాన్ని తెలియజేస్తున్నారు. నిర్దేశాలు కలిగింది ఏమన్నంటే మరి రాష్ట్ర ప్రజలు అంటున్నారు, ఏమో చెప్తాను, ఏమి తను అనుకోని మరొకసారి మనమంతా ఆలోచించాలి. ఏదైనా సరే మనమంతా ఉంటే మానవ ప్రమాణ విధానం మనం ముందుకు సాగాల్సిన అవసరం సమయం ఆసన్నమైనది. మరొకసారి నా రాష్ట్ర ప్రజలకు అక్క చెల్లెలకు తెలియజేసి అదే విధానంగా ఏమి చెప్తారు అంటే తెలుసుకోవడం ఏమన్నా సరే మనమంతా ఒకటి ఆనాడు అన్నగారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలి. మానవత్వాన్ని మీరు తెలుసుకోవాలని విజృంభించాలి. ఈ కృష్ణ కాంగ్రెస్ అనే పదవ్యూహాన్ని ఛేదించి ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ ప్రజాతంత్ర సంవిధానం కూడా ఆసన్నమైనది. మరొకసారి నా రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధాలుగా ఈ అవిశ్రాంత పోరాటం చేస్తున్నాం. ఆనాటి అన్నగారి ఆశయాలు తిరిగి తీసుకోవాలని ఉద్దేశంగా మళ్ళీ మంచి పాలన అందించాలని ఉద్దేశంగా అటు నుంచి చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు. ఎంతో ఉద్రేకంగా మరి ఆయన అర్థం సాగుతోంది. అడుగుతున్న మహిళా పనులు ఏ రాజు